అందరికీ నమస్తే. ఖమ్మంలో ఆ ప్రజల కష్టాలు చూసిన తర్వాత ఒక్కొక్కరు అసలు ఎట్లా అంటే ఇక వాళ్ళ ఇంట్లోనే ఏమైనా జరిగిందో అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని చూస్తే ఎవరు కన్నీళ్ళు వచ్చినాయంటారు, ఎవరు ఇంకేదో అయిందంటారు, మీరు అందరూ వచ్చి సాయం చేయమని అంటారు. కానీ రాజకీయ నాయకులు అంతా ఎడిపోయారు. మన దగ్గర రాజకీయ నాయకుల దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి. అసలు ఈ రాజకీయ నాయకులు ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలే ఫండ్? కాంగ్రెస్ నుంచి వద్దాం. అధికార పార్టీ సీఎంఆర్ఎఫ్ ఉంది. సీఎంఆర్ఎఫ్కి అందరూ పంపండి అన్నారు. చాలామంది సినిమా వాళ్ళ డబ్బులు పంపుతున్నారు, కొంతమంది ఇండస్ట్రీస్ డబ్బులు పంపించారు. మరి రాజకీయ నాయకులు వాళ్ళ సొంత డబ్బులు ఎందుకు ఇస్తలేరు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు సొంత డబ్బులు. ఆయనతో మస్తు పైసలు ఉన్నాయి కదా. ఆయన మొత్తం ఒక్కొక్క టీషర్ట్ 1,50,000 2 లక్షల టీషర్ట్లు, ఆయన బూట్లు ₹1,00,000 పైన ఉంటాయంట. చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు, నేను కూడా చూస్తున్నా. రేవంత్ రెడ్డి గారు చాలా అది కదా, దొర కదా. ఇప్పుడు ఎవరిని ఇంటి ముందరికి వెళ్ళి పోతోళ్ళు ఉంటే కూడా చెప్పులు ఇడిచిపోయేంత పెద్ద దొర. డబ్బు ఉన్నోళ్ళు తప్ప మామూలు ఇంట్లో కూడా రానియలేనంత పెద్ద దొర. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కోట్లు ఇచ్చిర్రు? సీఎంఆర్ఎఫ్కి ఇవ్వాలి కదా. సీఎంఆర్ఎఫ్ అంటే పబ్లిక్ మనీ మొత్తం. ఆ పబ్లిక్ మనీకి ఖమ్మం జనాలకి ఇవ్వాలి కదా. సొంతంగా ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం కాదు. మీరు వ్యక్తిగతంగా ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు, మీ మంత్రులు ఒక్కొక్కరు కోట్లకు పడిగెత్తిర్రు. ఒక్కొక్క మంత్రి ఏంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంది, మిగతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెళ్లికంట వాళ్ళ కొడుకు పెళ్ళిలో బిడ్డ పెళ్ళిలో నేను 30 కోట్లు అని పెడితే నాకు ఫోన్ చేసి ఒక ఆయన మస్తు తిట్టిండు. నువ్వు పిచ్చోనివా, 30 కోట్లు కాదు 300 కోట్లు ఖర్చు పెట్టిండని పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి పెళ్లి కోసం 300 కోట్లు ఖర్చు పెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరికీ ₹50 గడియారాలు వంచి పెట్టినావు. మరి ఆడ జరిగినప్పుడు ఎందుకు పెట్టలే? మీరు రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళని తెడిపోయారు. మీరు అసలు ఎందుకు ఇవ్వాలి డబ్బులు? మీరు బిజినెస్ ప్రభుత్వంలో ఉండి బిజినెస్లు చేసుకున్నారు. మీరు ఓన్లీ ప్రభుత్వంలో మన జీతాలు, మనం ఇచ్చే జీతాలు కాదు. వీళ్ళంతా ప్రభుత్వం మీద ఆధారపడి బిజినెస్లు రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ మనకు తెలుసు కదా, బిల్లులు, రైతు బంధు బిల్లులు, గవర్నమెంట్ రాగానే రైతు బంధుకి ఇవ్వాల్సిన డబ్బులు, రైతులకు ఇవ్వాల్సిన పైసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ అకౌంట్లోకి కొట్టిన వీళ్ళు 2,000 కోట్ల రూపాయలు. అంటే వీళ్ళు లబ్ధి పొందుతున్నారు కదా మన పైసలతోనే. మన పైసలతోనే వ్యాపారాలు చేస్తున్నారు, మన పైసలే బొక్కుతున్నారు, మన పైసలతోనే ఎదుగుతున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఇయ్యరు? వీళ్ళు ఎందుకు వ్యక్తిగతంగా పైసలు ఇయ్యరు? ఈ మంత్రులు ఒక్కొక్కరు మామూలులా అందరితో ఉన్న పైసలు లేని ఎవరు చెప్పు? మొత్తం హౌజులు, ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు, 2వ హౌజు, 3వ హౌజు మస్తుగా ఉన్నాయి అందరికీ. ఒక్క మినిస్టర్ ఇప్పటిదాకా ₹1 ఇవ్వాలి. ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు ₹1 ఇవ్వాలి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా సొంత పైసలు అంటే జీతం ఒకటి ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే జీతం ఇచ్చారు, 1 నెల జీతం ఇచ్చారు. ఈ నెల జీతం ఉంటుంది కదా ఎమ్మెల్యేలకు. కానీ వాళ్ళకు ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది? ఇప్పుడు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉన్నారు కొంతమంది, ఎంపీలు ఉన్నారు కొంతమంది, రాజ్యసభ. వాళ్ళు మాత్రం ఇచ్చారు. కనీసం బీఆర్ఎస్ వాళ్ళు ఆడపోయి ఏదో అన్నం ప్యాకెట్లో అదో ఏదో పంచొచ్చిండ్రు. హరీష్ రావు గారు చెప్తున్నారు 2 లారీలో 7 లారీలో పంపిస్తున్నాము ఖమ్మానికని, సరుకు సామాన్ ఇచ్చి పంపిస్తున్నాము అరే జనాలు కొంచెం కానీ నిన్న చెప్తున్నారు. వాళ్ళు జీతాలు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు జీతాలు ఇచ్చిండ్రు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చిండ్రు, తర్వాత ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు ఇచ్చారు డబ్బులు, కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అందరు ఇస్తున్నారు, 1,50 లక్షలు ఎంతో అంతా. మరి రాజకీయ నాయకులు ఎందుకు డబ్బులు ఇస్తలేరు? కేసీఆర్ కూడా ఇవ్వాలి, వ్యక్తిగతంగా ఇవ్వాలి. ఇవన్నీ జీతాలు ఇవ్వడం అంటే ఏముంటుంది? గవర్నమెంట్ డబ్బులే, మీకు వచ్చే జీతం వదులుకుంటున్నారు. కేసీఆర్ ఎక్కడ పోయినరు, మిగతా వాళ్ళు ఎక్కడ పోయినరు? అందరు డబ్బులు ఇవ్వాలిడా. రేవంత్ రెడ్డి గారు పెద్దగా కేసీఆర్ 2,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసిండు. మీరు కూడా పెద్ద దొరలే కదా, మీరు కూడా ఇవ్వండి 2,000 కోట్లు. ఏమవుతుంది అంటే అందరూ ఇవ్వండి. మీరు అందరూ జనాల మీద పడి బతికిన వాళ్ళే కదా. మీరు ఏమన్నా జనాలను పెంచి పోషిస్తున్నారా? ఆడ ఆపద వచ్చింది, కాపాడుకోండి, ఇవ్వండి డబ్బులు. మీరు అధికారంలో ఉన్నారు, ఇంకా ముఖ్యమంత్రి, మీరు అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇవ్వండి ఒక 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్ల సొంత పైసలు ఇవ్వండి. ఏమవుతుంది? ఎలక్షన్లు అప్పుడు ఖర్చు పెట్టరా ఓట్ల కోసం? బీజేపీ వాళ్ళు కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు, సొంతంగా ₹1 ఖర్చు పెట్టరు ఇప్పటిదాకా. వాళ్ళు కూడా ఇవ్వలే. కనీసం బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 నెల జీతం కూడా ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 నెల జీతం ఇచ్చినా కూడా పెద్ద అమౌంట్ అవుతుంది. ఇప్పటిదాకా 1 నెల జీతం ఇస్తామన్న ప్రకటన కూడా రాలే. ఎమ్మెల్యేలకి వెళ్ళి రాలే, ఎమ్మెల్సీలకి వెళ్ళి రాలే. ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్కు, బీజేపీకి. ఎవ్వరు ఖమ్మం ప్రజల కోసం మేము ₹1 ఇస్తాం, నా జేబులోకి వెళ్ళి తీసి ఇస్తామని అంటలేరు. ఆ జీతం ఇస్తే కూడా అది మీ జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టేం కాదు, మా పైసలు మాకు ఇచ్చినట్టే. మరి మీ పైసలు ఎందుకు ఇయ్యరు? అంటే మీ గుమ్ముల గింజలు గుమ్మిలనే ఉండాలి, మీరు పదవిలో ఉండాలి, మా పైసలతో రొటేషన్ చేయాలి, వ్యాపారాలు చేసుకోవాలి, లబ్ధి పొందాలి, కమిషన్లు తీసుకోవాలి. కానీ జనాలకు ఇబ్బంది వస్తే పైసలు తీయరా? తీయండి. మీ జేబులోకి వెళ్ళి పైసలు తీయండి, మీ అకౌంట్కి వెళ్ళి డబ్బులు ఇవ్వండి, మీ వ్యాపార సంస్థలకి డబ్బులు ఇవ్వండి. తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్, సొంత జిల్లా. బట్టి విక్రమార్క గారు ప్రతిసారి ఎమ్మెల్యే, గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా మంత్రి, ఇప్పుడు డిప్యూటీ సీఎం. మరి ఆయన ఎందుకు ఇయ్యాడు? ఆయన కూడా ఇవ్వాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం అందరూ శుద్ధ పూసలు,
ఒక్కొక్కరికి ప్రేమ ఒలగబోసి వచ్చి ఒకరు గడియారాలు ఇస్తారు, ఒకరు అది ఇస్తారు, ఒకరు ఇది ఇస్తారు, ఒక ఆయన కోట్ల రూపాయలు ఇస్తాడు, ఒక 500 రూపాయలు ఇస్తాడు, ఒక ఆయన 1000 రూపాయలు ఇస్తాడు ఓటుకు. అవసరమైతే ఓటుకు 5,000 ఇచ్చిన ప్రబుద్ధులు ఉన్నారు దీనిలో పెద్ద మనుషులు. మరి ఎందుకు ఇస్తలేరు? రాజకీయ నాయకులు జనం కష్టం వచ్చినప్పుడు మళ్ళీ జనాలకి వెళ్ళే డబ్బులు పోగేసి జనాలకు పంచడం కాదు, మీ డబ్బులు ఎందుకు పంచుతలేరు అనేది క్వశ్చన్. అధికారంలో ఉన్న వారికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పొడుగు మాటలు మాట్లాడడం కాదు, అందరికన్నా ఎక్కువ డబ్బులు వ్యక్తిగత డబ్బులు ఇవ్వాలి. సీఎంఆర్ఎఫ్ డబ్బులు అంటే ఆయనమేం కావవి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చే సాయం ఏం లేదు దానిలో, మన డబ్బులే మనకిస్తున్నారు. ఆయన సొంత డబ్బులు ఇవ్వాలి. ఆయన టైకూన్ కదా, పెద్ద టైకూన్ కదా. టైకూన్ అంటే అందరికన్నా ఎక్కువ ఇవ్వాలి పైసలు. లెక్కలేని భూములు ఉన్నాయంట, లెక్కలేని బిజినెస్లు చేస్తారంట. రియల్ ఎస్టేట్ ఎప్పుడో చిన్నప్పుడు చేసినట్టు రియల్ ఎస్టేట్, చిన్నప్పటి నుంచే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు 8 పైసలు ఇవ్వాలి, మంత్రులు 8 పైసలు ఇవ్వాలి, ఎమ్మెల్యే 8 పైసలు ఇవ్వాలి. ఎలక్షన్స్లో ఎట్లా ఇచ్చారు పైసలు? మొన్న ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్లో ఎట్లా వంచారు పైసలు? ఎందుకు ఇయ్యారు పైసలు? అన్ని పార్టీల రాజకీయ నాయకులు సొంత డబ్బులు సీఎంఆర్ఎఫ్కు జమ చేయండి. సీఎంఆర్ఎఫ్కి వచ్చిన పైసలు మళ్ళీ ఖమ్మం ప్రజలకు ఖర్చు పెట్టండి. ఖమ్మం ప్రజలు కోలుకోనికే 4-5 ఏళ్ళు పడుతుంది. వాళ్ళు కట్టుబట్టలతో నిలబడ్డారు, వాళ్ళకి బాసాలు తప్ప ఏం మిగలలేదు, వాళ్ళకి ఏమీ లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళు సఫర్ అయింది అక్కడ మొత్తం కూడా. అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరు లేరడ, నాకు తెలిసి పెద్దగా ఏం కనబడలే. వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలంటే పొలిటీషియన్స్ అంతా ఎలక్షన్స్ అప్పుడు మీ అవసరాల కోసం డబ్బులు పంచడం కాదు, మీరు వాళ్ళకు వ్యక్తిగతంగా డబ్బులు ఇవ్వండి, వ్యక్తిగతంగా సీఎంఆర్ఎఫ్కు జమ చేయండి. మీరు అందరికన్నా ఎక్కువ రాజకీయ నాయకులే బాధ్యులు మొత్తం కూడా. అసలు ఈ నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వంలోని వాళ్ళు ఇంకా ఎక్కువ బాధ్యులు, వాళ్ళు ఇవ్వాలి మొత్తం. వాళ్ళు ఒక్కొక్కరు ఒక 100 కోట్లు ఇవ్వండి. మంత్రులు ఉన్నారు, 12 మంది ఉన్నారు, 1200 కోట్లు అయితే 100 కోట్లు ఇస్తే. బయటికి మొలతాడుకొని తిరుగుతారు చాలా మంది ఉంటారు, బయటికి ఉత్తగానే లోపల మస్తు పైసలు మీ దగ్గర. రకరకాల స్టేట్లో దందాలు చేస్తారు వీళ్ళు, కొందరు ఛత్తీస్గఢ్లో దందాలు చేస్తారు, ఈడ మాత్రం ఏం లేదని పాలిస్టర్ పడలేసుకొని తిరుగుతుంటారు. ఇంకా ఉన్నాయి వ్యవహారాలు వీళ్ళవి. అమ్మండి, ఏమైనా ఉంటే పొలం అమ్మియండి. పొలాలు కూడా మళ్ళీ అసలు వీళ్ళ బ్యాంకుల బ్యాలెన్స్లు మస్తు ఉన్నాయి. మనకు వాళ్ళ అఫిడవిట్లు చూస్తే అర్థం కాదు, ఎలక్షన్స్ అప్పుడు పెట్టినాయి. రాజకీయ నాయకుల రంగేందో ఇప్పుడు బయటపడుతుంది. రాజకీయ నాయకుల అసలు రంగేందో జనం కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాలి. వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖాన ఏంది, వీళ్ళు ఓన్లీ రాజకీయాల కోసమే ఉన్నారా? ఆపద వస్తే ఆదుకోరా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.